ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నా నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. మీరా లక్ష్మి గారి పుష్యరాగం 8వ భాగం. రోజు సతీష్ సురేఖ ఆ ఇల్లు దాటి బయటికి వచ్చేసరికి కారుతో సిద్ధంగా ఉంటాడు. సురేఖ అతనికి తన యందుండే ప్రేమకి పొంగిపోతున్నా ఎవరైనా చూస్తారేమో, ఏం గొడవలు జరుగుతాయోనని గుండెలు పిక్కుపిక్కుమంటూ ఉంటాయి. సురేఖ భయం కనిపెట్టిన సతీష్ సురేఖని ఏం భయపడవద్దని, తను ఎవరికి ఈ విషయంలో భయపడనని, ఒకవేళ ఇంట్లో నుంచి పొమ్మంటే మన ఇద్దరికీ సరిపడినంత డబ్బు తను సంపాదించడం పెద్ద సమస్య కాదని, దాంతో హాయిగా ఉండొచ్చని చెప్తాడు. నా గురించి మీ వాళ్ళకి దూరం అవడం నాకు ఇష్టం లేదు అంది సురేఖ. కానీ నా వాళ్ళ గురించి ఈ దేవతని నేను దూరం చేసుకోలేను అన్నాడు సతీష్. నేను అన్న నా మాటే అనుకరించినట్లు మాట్లాడతారు, కానీ పెద్దవాళ్ల మనసులు కష్టపెట్టకూడదు, అది మంచిది కాదు అంది సురేఖ. అతని ముఖం ఎర్రబడిపోయింది. చిన్నవాళ్ల మనసులు చిత్రవద చేయవచ్చా? అది మంచి పనేనా? అతనికేసి కంగారుగా చూసిందామే. సురేఖ భుజాల చుట్టూ చేయి వేస్తూ అన్నాడు. సురేఖ, నీ అనుమానాలతో సెంటిమెంట్లతో నన్ను భయపెట్టకు. ఇక నేను దేనికి తట్టుకోలేనంత వేసారిపోయాను. ఇప్పటికైనా మనసులకి విలువ ఇస్తారా? మనల్ని మంచి మనసుతో ఆశీర్వదిస్తారు, లేదంటే ఇంట్లో నుంచి గెంటేస్తారు. అంతేగా, ఆ ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తే నిన్ను పోషించుకోలేనా? నా మీద నీకు నమ్మకం లేదా? అతను చివర్న అన్న మాటకి చప్పున తన చెయ్యి అతని నోటి క్రింద ఉంచింది. అలా మాత్రం అనకండి, ఏం గొడవలు వస్తాయో. మీ అందరినీ విడదీసిన దాన్ని అవుతానని బాధగా భయంగా ఉంది. అదే వద్దంటున్నాను. అసలు రేపటి నుండి నువ్వు రావడం మానేసేయి. అమ్మో, ఇప్పుడే అనుమానం కలుగుతుంది అంది సురేఖ. మరిక భయపడనని మాటివ్వు అని చేయి చాపాడు. నా మాట మీద నమ్మకం లేదా? లేదు, నీ మనసు మీదే నమ్మకం అంటూ దగ్గరికి తీసుకున్నాడు. ఏమైనా జరగని ఇతని ప్రేమని నేను దూరం చేసుకోలేననుకుంది సురేఖ. ఇంటి దగ్గర ఉండగా సతీష్ తను ఉన్న చోటికి వస్తే సురేఖ కంగారు పడుతుంది. సురేఖ కంగారు గ్రహించి రోజు సురేఖ బయటికి వచ్చాక ఎక్కడికైనా తీసుకెళ్లేవాడు. సురేఖతో కనీసం 1 గంట సేపైనా కబుర్లు చెప్పకపోతే అతనికి మనసు ఊరుకోదు. ఒకసారి మాటల్లో ఈ ఉద్యోగానికి హైమావతి సహాయం చేసిందని, హైమావతికి మొదటి నుండి తనంటే అభిమానమని, తను అక్కడ చేరిన కొత్తల్లో మానేస్తానంటే ధైర్యం చెప్పిందని చెప్పింది. అతనికి నిజంగానే ఆశ్చర్యం కలిగింది. నువ్వు అప్పుడే మాని ఉంటే ఎవరికి దక్కేదానివో, ఎవరికి దక్కను, అలానే ఉండిపోయేదాన్ని అనేది సురేఖ. ఇలాగే చెప్పిన కబుర్లు చెప్పకుండా చెప్పుకునేవారు. సతీష్కి రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. అతను క్రమం తప్పకుండా 2 పూట్ల ఇంట్లోనే భోంచేస్తున్నాడు. అది వరకులా ఎవరి మీద విసుక్కోవట్లేదు. వాళ్ళు చెప్పింది నచ్చితే వింటాడు, లేదంటే మానేస్తాడు. అతనిలో ఏదో మార్పు కొట్టొచ్చినట్టు అందరికీ కనిపిస్తుంది. ఆ మార్పు ఏమిటో ఎందుకో మాత్రం గ్రహించలేకపోయారు. పద్మావతి దేవి కూడా కొడుకులో మార్పు వచ్చిందని గ్రహించింది. ఇది ఆ ఈశ్వరుడి దయేనని, తను రామేశ్వరం వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మంచి జరిగిందని, తన మీద ఆ దేవుడికి దయ కలిగిందని పొంగిపోయిందామే. ఆవిడికి ఒక్కసారిగా బలం వచ్చినట్టుగా, 10 హోదా పెరిగినట్టు అనిపించింది. సతీష్ అది వరకులా కాక బయట పని అయ్యాక ఇప్పుడు ఇంటికే వస్తాడు. పిల్లలతో కాసేపు ఆడుకుంటాడు. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు సురేఖ బయటకు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తాడు. పద్మావతిదేవి సతీష్తో మాటలు కలిపి కొడుక్కి గొప్ప సంబంధం చేయాలని కలలు కంటుంది. సతీష్లో మార్పు గమనించినప్పటి నుండి ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయో వాకప్ చేస్తుందామే. సతీష్ ఇంట్లో తనకై తాను ఎవరిని పలకరించాడు. అతని ఇంట్లో ఉన్నంతసేపు బాల్కనీలో నిలబడి సురేఖ రాక కోసం ఎదురు చూస్తుంటాడు. హైమావతి అంటే ఎందుకో అతనికే తెలియదు, కానీ మొదటి నుండి ఆవిడంటే గౌరవం ఉంది. ఆ రోజున వదిన సురేఖకి ధైర్యం చెప్పుండకపోతే సురేఖ వెళ్ళిపోయేది. అప్పుడు తన జీవితం ఎలాంటి మలుపు తిరిగేది? సురేఖ తనకి దక్కేది కాదు అనుకునేవాడు. ఇప్పుడు అతను తండ్రి చేసి దెబ్బతిన్నట్టుగా చూడడం లేదు. తనని చూస్తూనే తలదించుకుని తండ్రికేసి జాలిగా చూస్తున్నాడు, బాధగా చూస్తాడు. అందరితో పాటు సతీష్లో మార్పు ఆయన కూడా గ్రహించాడు. కొడుకుతో మాట్లాడాలని ఉన్న ధైర్యం చాలక ఆ కోరిక విరమించుకుంటాడు ఆయన. సతీష్ పెళ్లి విషయం పెద్ద కొడుకుల ఇద్దరితోనూ కదిపిందా పద్మావతీదేవి. చూసావా అమ్మా, సతీష్ కొన్నాళ్ళు పోతే వాడే మారతాడని నేను చెప్పలేదు. ఏదో గ్రహచారం కొన్నాళ్ళు ఆ విధంగా తిరిగాడు అన్నాడు అందరూ ఆనందంగా. జగదీష్ ముభావంగా ఉండిపోయాడు. 4 రోజుల క్రితం సతీష్ అకౌంట్ల పుస్తకాలన్నీ చూశాడు. బోనస్ల వివరాలు అడిగాడు. అది వరకు కావాలన్నప్పుడు నిర్లక్ష్యంగా డబ్బు అడిగి తీసుకెళ్లడమే కానీ ఈ విషయాలు ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. కానీ సతీష్లో మార్పు అందరికీ సంతోషాన్ని కలగజేయలేదు. రాజేష్ ఎప్పుడూ బిజినెస్ విషయాలు పట్టించుకోడు. సతీష్ చెప్పిన పని చేసుకురావడం, కావాల్సినంత డబ్బు తీసుకెళ్లడమే కానీ ఉన్న విషయాలు పట్టించుకునేవాడు కాదు. ఎలా చేసినా, ఎంత ఖర్చు పెట్టినా అతనిదే పై చేయిగా ఉండేది. ఇప్పుడు సతీష్ మారాడంటే అతనికి సంతోషంగా అస్సలు అనిపించట్లేదు. ఒకప్పుడు సతీష్ ప్రవర్తనని విమర్శించి పద్మావతిదేవి పొగరు అణిగిందని హేళన చేసిన పరమేశ్వరి ఓ గొప్ప సంబంధం తీసుకొచ్చింది. ఆ అమ్మాయి కోకిలలా పాడుతుందట, నెమలిలా ఆడుతుందట, 5 అడుగులు
గురు అన్నదమ్ముల మధ్య ఒక్కతే ఆడపిల్లని పెళ్లి ఘనంగా చేస్తారని, మంచి కట్నం ఇస్తారని, మీరు ఊ అంటే వాళ్ళని తీసుకొస్తానంది. అబ్బాయిని కనుక్కుంటానని దర్పంగా చెప్పింది పద్మావతి. మాటల్లో అడిగినట్టుగా వాళ్ళ ఆస్తి వివరాలు కనుక్కుంది. పరమేశ్వరి చెప్పినవి సంతృప్తిగా అనిపించాయి పద్మావతికి. కొడుకులతో సమానంగా కూతురికి కూడా సమవాటా రాసేశారని పరమేశ్వరి చెప్పడంతో పద్మావతీదేవికి నచ్చిన అబ్బాయిని అడిగి చెప్తానంది. పద్మావతీదేవికి చాలా ఆనందంగా ఉంది. ఒక ఆలోచన కూడా కలిగింది. తననెవ్వరూ ఏమీ అనడానికి సాహసించకపోయినా ఈ పరమేశ్వరి తన మీద ఎలా ప్రచారం చేసింది? ఈ పరమేశ్వరిని 10 సార్లు తిప్పాలి. తన గొప్ప ఏమీ తగ్గలేదని నిరూపించాలి. మధ్యలో ఏవో కొన్ని రోజులు శని రోజులు దాపరించాయి. ఒక్కగానొక్క కూతురు అల్లుడు యాక్సిడెంట్లో చనిపోవడం, సతీష్ ప్రవర్తన మరీ తిక్కగా ప్రవర్తించడంతో తన మనసు పాడైపోయింది. అది ఆసరా తీసుకుని పరమేశ్వరి ఎలా యాగీ చేసిందో తనకింకా గుర్తుంది. అయినా తను ఇంకా మంచి సంబంధం కోసం వాకప్ చేయాలి. ఆ సంగతి పరమేశ్వరికి ఏమాత్రం తెలియనివ్వకూడదు. పరమేశ్వరిని తిప్పి తిప్పి ఊరించి తన కొడుక్కి సంబంధం కుదిరిందని ఒక్కసారిగా చెప్పి అదిరిపోయేలా చెయ్యాలి. సంబంధం కుదురుస్తానని అటు మాట ఇస్తుంది, అక్కడ గొప్పలు చెప్పుకుంటుంది. చివరికి సతీష్కి ఇంకా గొప్ప సంబంధం కుదిరిందని తెలిసి తలకిందలైనట్టు చూస్తుంది. అప్పుడు వాళ్ళు పరమేశ్వరిని నిందిస్తారు. అటు గౌరవం పోతుంది. లేకపోతే తనని హేళన చేస్తుందా? పద్మావతీదేవి కళ్ళ ముందు పరువు పోయి దీనంగా తన కేసు చూసే పరమేశ్వరి ముఖం కదలాడి నవ్వుకుంది. అందులో పరమేశ్వరికి తన మాట నమ్మైంది అంటే భరించలేదు. ఇది మొదటి నుండి తనకి తెలుసు. పరమేశ్వరిని బాగా నమ్మించి తిప్పాలి. అందులో వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళని చెప్తుంది. వాళ్ళ అమ్మాయిని ఈ ఇంటి కోడల్ని చెయ్యాలని మహా ఇదవుతున్నారని, ఈ సంబంధం కుదిరేలా చేయమని తనకి చెప్పారని చెప్పింది. పరమేశ్వరి, నన్ను హేళన చేసిన వారు ఎవ్వరూ ఇంతవరకు తలెత్తుకు తిరగలేదు. నీకు మంచి గుణపాఠం నేర్పుతాను. కల్లో కూడా నన్ను మర్చిపోకుండా చేస్తాననుకుంది పద్మావతీదేవి. ఆమె చాలా పకడ్బందీగా సంబంధాల కోసం వాకప్ చేయసాగింది. తను మగపిల్లాడి తల్లి. తను తొందరపడినట్టు ఎవరికీ తెలియకూడదు. అది వరకు ఎన్నో సంబంధాలొచ్చాయి. పెళ్లిళ్ళ పేరయ్య, చిట్టయ్య, శాస్త్రి ఎన్నో సంబంధాలు తీసుకొచ్చి నిరుత్సాహంగా వెళ్ళిపోయారు. ఆ మర్నాడే ఆ ఇంటికి చిట్టయ్య శాస్త్రి వచ్చాడు. అతని చేతికి ఒక చిన్న లెదర్ బ్యాగ్ ఉంటుంది. దాంట్లో పెళ్లి కొడుకుల, పెళ్లి కూతుర్ల వివరాలు, వారి హోదాలు, జాతకాలు అన్ని వివరాలు రాసిన 2-3 పుస్తకాలు, బ్యాటరీ లైటు, ముక్కుపొడం డబ్బా ఉంటాయి. ఓ పుస్తకంలో పూర్తిగా గొప్పవాళ్ళు అడ్రస్లు వివరాలే రాసుంటాడు. ఎవరికి ఎలాంటి సంబంధాలు అందుబాటులో ఉంటాయో, ఎవరికి ఏ సంబంధం చెప్పి చేయించవచ్చో ఆయనకి బాగా తెలుసు. ఈ మధ్య ఇక్కడికి వచ్చి ఆయన చాలా రోజులే అయ్యింది. సతీష్ పెళ్లి విషయం మళ్ళీ ఓసారి కదుపుదామని, వివరాలు తెలుసుకుందామని ఇప్పుడు వచ్చాడు. ఈ ఇంట్లో పద్మావతీదేవి మనస్తత్వం అర్థమైనట్లు సతీష్ మనస్తత్వం ఆయనకి ఏమీ అర్థం కాలేదు. ఆయన అడ్రస్లు తీసుకుని వెళ్ళినప్పుడు పెద్దవాళ్ల కట్న కానుకల విషయంలో వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయో గ్రహించినట్లు పిల్లలవి కూడా గమనిస్తాడు. ఈ పెళ్లి కొడుకు ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతాడు, ఆ అమ్మాయి ఎలాంటి పెళ్లి కొడుకు కావాలనుకుంటుంది అని సతీష్ని మాత్రం ఆయన ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయాడు. చిట్టయ్య శాస్త్రిని చూడగానే ఆవిడికి చాలా సంతోషం కలిగింది. ఏదో ఒక సంబంధం తీసుకుని వచ్చాడని, అది కూడా తమ హోదాకి సరితూగే సంబంధమని ఆవిడికి తెలుసు. పద్మావతీదేవిని చూస్తూనే నమస్కారం అమ్మా అని వినయంగా నమస్కరించాడు. తన సంతోషాన్ని పైకి వ్యక్తం చేయనివ్వకుండా నమస్కారం, రండి కూర్చోండి అంటూ ఆయనకి కుర్చీ చూపించిందామే. కాసేపు అందరూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడాయన. అమ్మా, ఓ బ్రహ్మాండమైన సంబంధం తీసుకొచ్చాను. మీరు తప్ప వేరెవరు వారికి సరిరారు. దేనికైనా సమఉజ్జి ఉండాలి కదా. వారు కూడా తగిన సంబంధం కోసం చూస్తున్నారు. ఆ బాధ్యత నాకు అప్పగించారు. మరుక్షణం నాకు మీరే గుర్తొచ్చారు. మీకు వారికి అన్ని విధాలా కుదురుతుందని ఇలా వచ్చాను. మరి తమరేమంటారు అంటూ ఆగిపోయాడు. చెప్పండి, దాందేముంది అంది కుర్చీలో వెనక్కి వాలుకుంటూ పద్మావతీదేవి. వారిది పెద్ద గ్లాస్ ఫ్యాక్టరీ ఉంది. వేరే కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. ఒక్క అబ్బాయి, ఒక్క అమ్మాయి. అబ్బాయి ఫారిన్లో ఉంటాడు. అబ్బాయితో సమానంగా ఆస్తి పంచుతారట అమ్మాయికి. ఆయనకి ఆడపిల్ల అని భేదం లేదు. కాస్త ఆలస్యమైన మంచి సంబంధం కుటుంబంలో ఇవ్వాలని తాపత్రయపడుతున్నారు. ఇదమ్మా సంగతి అని చెప్పాడు. అమ్మాయి ఫోటో తీసుకొచ్చారా? మీ చెవిని వేసి మరీ తీసుకొద్దామని నేను అడిగి తీసుకురాలేదమ్మా. వారి సంబంధం నేను ఎవరికీ చెప్పలేదు. మీరే తగిన వారని మీకే చెప్పాను. మీరు అంటే వాళ్ళ చెవిన వేసి అమ్మాయి ఫోటో తెస్తాను. పిల్ల బంగారు బొమ్మలా ఉంటుంది. సంగీతం చెప్పించారు. చదువు మాత్రం BA చదివినప్పుడు బాగా సుస్థి చేసిందట. BA పూర్తి చేయలేదని చెప్పారు. ఇందులో దాచవలసిందేముంది అంటూ వినయంగా చెప్పాడు ఆయన. దాందేముందులేండి అని క్షణం ఆగి అంది. అబ్బాయితో చెప్తాను. వీలైతే ఈసారి ఇటు వచ్చినప్పుడు అమ్మాయి ఫోటో తీసుకురండి, చూపిస్తానని చెప్పిందామే. 2 రోజుల్లో తీసుకొస్తాను. ఈ రాత్రికి బయలుదేరి వరంగల్ వెళ్తున్నాను. అక్కడ ఒకరింట్లో రేపు తాంబూలాలు పుచ్చుకుంటారు. మళ్ళీ రాత్రికి బయలుదేరి వస్తాను. ఆ మరుసటి రోజే మీకు ఫోటో తీసుకొచ్చిస్తానని చెప్పి ఒక అరగంట కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయాడతను. ఈ సంబంధానికి సతీష్ ఒప్పుకుంటే తను గట్టెక్కినట్టే. ఆ పరమేశ్వరికి బాగా బుద్ధి చెప్పగలదు. ఆషామాషి సంబంధం చిట్టయ్య శాస్త్రి తీసుకురాడు. ఆ సంగతి ఆవిడికి కూడా తెలుసు. చిట్టయ్య శాస్త్రి ఆ అమ్మాయి ఫోటో తీసుకొచ్చాక సతీష్ని పెళ్లి విషయంలో ఎలా కదపాలా అని ఆలోచించసాగింది పద్మావతీదేవి.
పద్మావతీదేవికి చెప్పినట్టుగానే చిట్టయ్య శాస్త్రి ఆ అమ్మాయి ఫోటో తీసుకొచ్చాడు. అప్పుడు సురేఖ అక్కడే ఉంది. స్వప్నని అప్పుడే అక్కడికి తీసుకొచ్చింది. చిట్టయ్య శాస్త్రి పద్మావతీదేవికి ఫోటో ఇస్తూ అంటున్నాడు, అమ్మాయి ఫోటో ఇదిగోనండి. మీకు సతీష్ బాబుకి ఫోటో నచ్చితే వారిని ఓ శుభముహూర్తాన వెంట పెట్టుకుని వస్తాను. మీ సంగతి చెప్పేసరికి వారు మిమ్మల్ని ఎప్పుడు కలుస్తామా అని తహతహలాడుతున్నారు. నేను గొప్పలు చెప్పడం లేదు, ఇది వాస్తవం అన్నాడు అతను. ఈ మాటలు విన్న సురేఖ ఒక్క క్షణం కూడా నిలవలేకపోయింది అక్కడ. వెంటనే అక్కడి నుండి వడివడిగా బయటకు వచ్చేసింది. స్వప్న రీడింగ్ రూమ్లో నీరసంగా కూర్చుండిపోయింది. అతను ఎన్ని చెప్తే ఏమాత్రం ఏం జరిగినా బాధపడ్డానికి కూడా తనకి అర్హత లేదు. తన మనసుకి ఎంత సర్ది చెప్పుకుందామనుకున్నా లాభం లేకపోతోంది. ఎప్పుడు సురేఖ గీసర గీటు దాటని మనసు ఇప్పుడు సురేఖ మాట వినడం లేదు. దాని ఇష్టం వచ్చినట్లుగా ఆలోచించసాగింది, బాధపడసాగింది. సతీష్ ఎంత చక్కని నిజం చెప్పాడు. మనసు చాలా చిత్రమైంది. దానికున్న శక్తి దేనికి ఉండదేమో. మనిషి చేత కుప్పి గంతులు వేయిస్తుంది, పిచ్చి గంతులు వేయిస్తుంది, ఆకాశంలో విహరింపచేస్తుంది. నిజమే, అతని మాటలు తనని ఆకాశంలో విహరింపచేశాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఏదో బ్రహ్మాండమే జరుగుతుంది. పద్మావతీదేవి హోదాకే ప్రాణమిచ్చే ఆవిడ సామాన్యంగా ఊరుకోదు. భగవాన్, నా మనస్సు నిర్మలంగా ఉండేట్లు చెయ్యి. అది వరకటి సమస్యల్ని ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నానో ఈ విషయంలో ఎలా జరిగినా నా మనస్సు నిర్మలంగా ఉండేట్లు చెయ్యి తండ్రి అని మనసులోనే దండం పెట్టుకుంది సురేఖ. గుండెల్లో ఏదో బాధ, ఆపుకుందామన్న ఆగని కన్నీరు. అక్కడి నుండి వెంటనే పారిపోవాలనిపించింది. కానీ ఏదో శక్తి పారిపోకుండా సురేఖని ఆపింది. తనెందుకు పారిపోవాలి? తనేం తప్పు చేసింది? తను పారిపోయినా సతీష్ వెతుక్కుంటూ తప్పకుండా వస్తాడు. అతన్ని మోసం చేసి అతని మనసుని బాధ పెట్టలేదు. ఏం జరగనున్నదో జరగని. ఇంతవరకు తన జీవితంలో జరగనిది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే ధైర్యంగా ఎదుర్కోవాలి. అలా అనుకున్న సురేఖ బాధ నుండి కొంత తేరుకోగలిగింది. కానీ సతీష్ ఏ టైంలో వస్తాడో, అతనికి ఎదురు పడితే ముఖం చూస్తే ఏం జరుగుతుందోనని, ఎలా గ్రహిస్తాడోనని భయపడింది. అయినా జరగబోయే గొడవ అట్టే దూరంలో లేదని మాత్రం అనుకుందామే. సాయంత్రం అతన్ని కలుసుకోకుండా వెళ్ళిపోతే బాగుంటుందేమో అనుకుంది. అతన్ని కలిస్తే ఈ పూట మామూలుగా మాట్లాడలేదేమో అనిపిస్తుంది. ఈరోజు ఉదయం వెళ్ళిన వారు మధ్యాహ్నం రాలేదు. ఈ పూట సాయంత్రం తను వెళ్లే వరకు అతను రాకపోతే బాగుండనుకుంది సురేఖ కోరిక తీర్చడానికి అన్నట్టు సురేఖ వెళ్లేలోపు సతీష్ ఇంకా రాలేదు. తను వెళ్లేలోగా రాకూడదని అనుకుంటుందే కానీ అతను రాకపోయేసరికి ఉదయమనిగా వెళ్ళినవాడు ఎందుకు రాలేదు? ఎక్కడికెళ్ళాడు? ఊరుకని వెళ్ళాడా? ఊరెళ్తే తనతో చెప్తాడు కదా, మరి ఎందుకు రాలేదు? రోడ్డు మీద నడుస్తుందే కానీ మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది. ఇంటికి దిగులుగా చేరిందామే. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి తండ్రి భిక్షపతితో మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్ళై వచ్చిన భిక్షపతి కూడా ఎప్పుడు రాలేదు. ఆయన రాకకి ఆశ్చర్యపడిందామే. ఆయనే ముందు పలకరించాడు. సురేఖ, బాగున్నావా అమ్మా? ఆ మావయ్య, ఎంతసేపు అయింది వచ్చి అంటూ నవ్వు తెచ్చుకుంటూ పలకరించింది. 1 గంట అయిందమ్మా. అత్తయ్య వాళ్ళంతా బాగున్నారా అని అడిగింది. ఆయన నవ్వాడు విషాదంగా. వాళ్ళు నిన్ను అన్ని బాధలు పెట్టినా వాళ్ళ గురించి అడిగావు. నీ మంచితనం ఇందులోనే తెలుస్తుంది. చిట్టి తల్లి ఇంట్లో ఉన్న కాస్త బంగారాలు తీసుకొని ఆ ప్రైవేట్ మాస్టర్తో వెళ్ళిపోయింది. కాశీ అడిగినప్పుడు డబ్బు ఇవ్వకపోతే తల్లి మీద చేయి చేసుకునే వరకు వచ్చాడు. ఇక ఉన్న వాళ్ళు చిన్నవాళ్ళు కదా అని నిర్లిప్తంగా అన్నాడు. అయ్యో అని తన బాధంతా మర్చిపోయి ఆ కుటుంబం గురించి బాధపడింది సురేఖ. వాళ్ళ గురించి బాధపడక్కర్లేకమ్మా, నేను బాధపడడం లేదు. పిల్లల్ని అతిగారం చేసి అడిగింది ఇవ్వకపోతే గొడవ చేస్తారని, ఆ గొడవ ఇంకెవరైనా వింటే చిన్నతనమని చేతులారా చేసుకుంది. అనుభవించనివ్వు. చిట్టి తల్లి నీయుడిదే అయినా నిన్ను పనిలో కూర్చోబెట్టి కూతుర్ని అందలం ఎక్కించాలనుకుంది. అందుకే ఇలా అయ్యిందని బాధపడ్డాడు భిక్షపతి. సురేఖ ఏం మాట్లాడలేనట్టు నిలబడిపోయింది. నాకు ఈ పూట ఎంతో ఆనందంగా ఉందమ్మా. వెంకటేష్కి ఇంటికెళ్ళాను. వాళ్ళు శుభవార్త చెప్పారు. వెంకటేష్ తండ్రి కాబోతున్నాడని. ఇక్కడికి రాగానే మీ నాన్నని శుభవార్త చెప్పాడు. చాలా అదృష్టవంతురాలివి. ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చాక మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది అని నిండు మనసుతో అన్నాడాయన. తనప్పుడే తండ్రికి చెప్పకుండా ఉండాల్సిందేమో అనుకుంది సురేఖ. పద్మావతీదేవి ఆ అమ్మాయి ఫోటోని ఇంట్లో అందరికీ చూపించింది. అన్ని వివరాలు చెప్పింది. పిల్ల చాలా బాగుందన్నారందరూ. ఇప్పుడు మారాడు కాబట్టి సతీష్ ఒప్పుకోవచ్చు అన్నారుడు రాజేష్. నాకు అలానే అనిపిస్తుందందావిడ. ఆ రాత్రి పెందలాడే వస్తే నెమ్మదిగా భోజనాల దగ్గర కదపాలనుకున్నారు. కానీ ఉదయమనగా వెళ్ళిన సతీష్ రాత్రి పొద్దుపోయి వచ్చాడు. అతనికి చాలా అలసటగా ఉంది. సాయంత్రం సురేఖని కలుసుకోనందుకు మనసు వెలితిగా ఉంది. పాపం సురేఖ తన కోసం ఎదురు చూస్తుంటుంది. తనింత ఆలస్యం అవుతుందనుకుంటే ఉదయం వెళ్లేటప్పుడు సురేఖకి చెప్పేవాడు. అతను బట్టలు మార్చుకుని పడుకున్నాడు. అతని మనసు నిండా సురేఖ ఆలోచనలే. ఒక్కపూట సురేఖను చూడకపోయినా తను ఉండలేడనుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం లేస్తూనే అలవాటు ప్రకారం బాల్కనీలోకి వెళ్ళాడు. సురేఖ ఎప్పట్లా స్వప్నని గార్డెన్లో తిప్పుతూ కనపడలేదు. అతను రైలింగ్ మీద చేతులాంచి అది వరకు ఈ టైంలో ఎక్కడెక్కడ తిరిగేదో నలుమూలలా కళ్ళు తిప్పి చూశాడు. కానీ ఎక్కడ ఆమె జాడలేదు.
అతను స్నానం చేసి కిందికి వచ్చేసరికి ఇంట్లో అందరూ సభ తీరినట్లుగా హాల్లో కూర్చుని ఉన్నారు. ఆఖరి మెట్టి వరకు వచ్చిన సతీష్ క్షణం సేపు ఆగిపోయాడు. ఏంటి వాళ్ళ ఎవరిదైనా పుట్టినరోజా? మొన్న మధ్యే కదా రమణది రమాకాంతి పుట్టినరోజులయ్యాయి. క్షణం ఆగిన అతను వాళ్ళని దాటి బయటికెళ్లబోయాడు. సతీష్ అంటూ రాజేష్ పిలిచాడు. అతను ఆగి వెనక్కి తిరిగి అన్నకారికేసి తిరిగి చూశాడు. రా, నీ కోసమే వచ్చి కూర్చో అంటూ పక్కన చోటు చూపించాడు. అతని కనుబొమ్మలు ఆశ్చర్యంగా పైకి లేవబోయి అంతలోనే విరమించుకున్నాయి. అతనికి సురేఖని చూడాలని ఆతృతగా ఉన్నా తప్పనిసరై కూర్చున్నాడు. పద్మావతి దేవి కొడుకులు నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పని కళ్ళతోనే ఒకరినొకరు సంజ్ఞలు చేసుకుంటున్నారు. రాజేష్ మెల్లిగా మాటలు మొదలెట్టాడు. కాసేపు మామూలు విషయాలు అడిగాడు. ఏదో ఉందని ఈ మాటల్ని కాలక్షేపం మాటల్ని గ్రహించేశాడు సతీష్. ఉన్నట్టుండి రాజేష్, అమ్మా ఫోటో ఏది అని అడిగాడు. కొడుకు అడిగిన వెంటనే పద్మావతి దేవి ఫోటో ఇచ్చింది. సతీష్కి సంగతి అర్థమైపోయింది. కానీ అది వరకు దిగ్గున లేవలేదు. సతీష్, చెప్పేది పూర్తిగా విను. ఇదిగో ముందు ఈ ఫోటో చూడంటూ తమ్ముడి చేతిలో ఫోటో పెట్టాడు. చెప్పింది వినిపించుకోకుండా ఫోటో చూడకుండా సతీష్ ఎక్కడ వెళ్ళిపోతాడనని రాజేష్ భయం. ముందు ఫోటో చూపించాలా, వాళ్ళ వివరాలు చెప్పాలా అని గబగబా ఆలోచించాడు. ఆఖరికి చెప్పింది పూర్తిగా విను అంటూ ఫోటో చేతిలో పెట్టేశాడు. సతీష్ క్షణంసేపు ఫోటో చూశాడు. వెంటనే అన్నగారి చేతిలో పెట్టేశాడు. అలా పెడుతూ క్షణంలో సగం సేపు తల్లిసేపు వైపు చూశాడు. ఆవిడ ఆతృతగా సతీష్ వైపు చూస్తుంది. అది వరకులా ఫోటో చూడగానే దిగ్గున వెళ్ళిపోకుండా క్షణం సేపైనా ఫోటో చూసినందుకు ఆవిడికి ధైర్యం వచ్చింది. రాజేష్ వాళ్ళ విషయాలు చెప్తుంటే మధ్యలో కలగజేసుకొని ఆవిడ కూడా చెప్పసాగింది. నీకు ఫోటో నచ్చితే పిల్లని చూడ్డానికి ముహూర్తం పెట్టిస్తుంది అన్నాడు రాజేష్. అతను లేచి నిలబడుతూ అన్నాడు, ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందర వచ్చింది? వాళ్ళకి మీరేం ఆశలు కల్పించవద్దు. ఆ తర్వాత మీ ఇష్టం అనేసి బయటికి వెళ్ళిపోయాడు. రాజేష్ పిలుస్తున్నా అతను వినిపించుకోలేదు. పద్మావతి దేవి సంతోషమంతా ఊదేసినట్టు అయిపోయింది. సతీష్ తప్పకుండా ఒప్పుకుంటాడనుకుంది. ఆ పరమేశ్వరి గర్వం అణచడానికి సమయం అనుకుంది. తల్లి నిరుత్సాహపడ్డం చూసి రాజేష్ అన్నాడు, అలా దిగులు పడకమ్మా, అది వరకు కన్నా నయమే కదా. ఇలా ఫోటో చూశాడుగా, ఇంత శాంతంగా చెప్పాడా? మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ చూద్దాంలే అన్నాడతను. మళ్ళీ ఆవిడికి ధైర్యం లాంటిదొచ్చింది. నిజమే, అది వరకు ఫోటో కేసి చూసేవాడు కాదు. ఏదైనా చెప్పబోతే ఎగిరిపడేవాడు. ఇప్పుడు ఆ కాసేపైనా నిలబడ్డాడనుకుంది. ఆ పూట 2 సార్లు సురేఖ ఉన్న చోటికి వెళ్ళినా సురేఖతో మాట్లాడడానికి కుదరలేదు. ఒకసారి పిల్లలున్నారు, ఇంకోసారి అక్కడ తండ్రి ఉన్నాడు. తండ్రి ఎక్కువగా సురేఖతో మాట్లాడడం చూశాడు. సురేఖ కూడా ఒకసారి మాటల్లో అంది, ఆయనది చాలా మెత్తని మనసు, ఎవరి మనసు నొప్పించలేరు, చాలా అమాయకులు అని. ఆ సాయంత్రం కూడా సురేఖను అతను కలుసుకోలేకపోయాడు. అతను రావడం కొంచెం ఆలస్యమైంది. సురేఖ వెళ్ళిపోయింది. మర్నాడు ఇంట్లో కూడా సురేఖతో మాట్లాడడానికి కుదరలేదు. పద్మావతి దేవికి చాలా కావాల్సిన వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చారు. ఆ సాయంత్రం సురేఖ కన్నా ముందు అతను వాళ్ళు ఎప్పుడు కలుసుకునే రోడ్డు దగ్గర సురేఖ కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. పరాగ్గా ఉన్న సురేఖ తలంచుకుని వెళ్ళిపోతుంది. మొహం తమాషాగా చేస్తుందనుకున్నాడు. నిజంగానే సురేఖ వెళ్ళిపోతుంటే కారు స్టార్ట్ చేశాడు. తన పక్కన కారు ఆగడంతో ఉలిక్కిపడి తలెత్తింది. మీరా? అక్షరాల నేనే. గుర్తుపట్టినందుకు చాలా సంతోషం. ముందు కారెక్కు అన్నాడు సీరియస్గా. అతని కళ్ళలోకి దీనంగా చూసింది. ఈరోజు వచ్చిన చుట్టాలతో కూడా సతీష్ పెళ్లి కుదిరినట్టేనని చేస్తుంటే సురేఖ వింది. సతీష్ మనసేమిటో తెలిసినా తన గురించి ఆ ఇంట్లో ఎలాంటి యుద్ధం జరుగుతుందోనని హడలిపోతుందామే. ఏంటా చూడ్డం, నా మొహాన్ని కోతులాడుతున్నాయా? ముందు కారెక్కు అంటూ సురేఖ చెయ్యి పట్టుకున్నాడు. కారు ఎక్కిందే ఎలాగో ఊరుకోడని అతని చెయ్యి సున్నితంగా విడిపించుకొని కారులో కూర్చుంది. కారు స్టార్ట్ చేశాక ఏంటి సంగతులు అన్నాడతను. మీరే చెప్పండి. ఉన్నట్టుండి తమాషా చేద్దామనిపించింది అతనికి. నాకు పెళ్లి సంబంధం వచ్చింది తెలుసా అన్నాడు ఓరగా సురేఖను చూస్తూ. తెలుసు. అతన్ని పూర్తిగా చెప్పనీయవలసింది అనుకుంది. తెలుసా? ఎలా తెలుసు అంటూనే అతను కారు ఆపేశాడు. ఎందుకు ఆపారు అంటూ మాట మార్చిందామే. ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నీకెలా తెలుసు? ఊరికే అన్నానండి, మీరు ఏమంటారోనని అని తప్పించుకోబోయింది. ఏది అంటూ సురేఖ ముఖం తన వైపుకు తిప్పుకుంటూ అడిగాడు. ఆ కళ్ళలోకి చూసి చెప్పు, నువ్వేం చెప్పినా నమ్ముతాను అన్నాడు. సురేఖ కళ్ళు వాల్చేసుకుంది. నిన్న అందుకే నా కోసం ఆకుండా వెళ్ళిపోయావా? కాదన్నట్టుగా తలూపింది సురేఖ. నా కేసు కూడా చూడవా? చూడకూడదా? అతనికి ఏదో అనుమానం వచ్చింది. సురేఖ నిభాలించుకుంది. నెమ్మదిగా తల పైకెత్తి అతని కేసు చూస్తూ అంది, చూడకుండా ఉంటే ఇలా ఎందుకు కారులో వస్తాను? మీకన్నీ శంఖలేనా అని. నిజమే సురేఖ, ఇక నీకు దూరంగా ఉండలేను. నువ్వు మీ నాన్నగారితో చెప్పేసేయ్, నేను ఇంట్లో చెప్పేస్తాను. లేకపోతే ఎవరితోనూ చెప్పొద్దు. మన ఇద్దరి పెద్ద ఉన్నాడుగా హనుమంతు, వాడొక్కడు చాలు. నువ్వు అను, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంటూ సురేఖ తన చేయిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆహా అంది. పిరికితనం అవుతుంది. అంత పారిపోయి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు అంది. మరొక మాట ఇవ్వు నాకు. ఎవరైనా ఏదైనా అన్నా నువ్వేం పట్టించుకోనని, ఎవరు ఏమన్నా నా కోసం భరిస్తావు కదూ. సురేఖ చెయ్యి తన చెంపకి తానించుకుంటూ అన్నాడు. మీకోసం ఏదైనా చేస్తాను.
ఏదైనా భరిస్తానంటూ కళ్ళు మూసుకుంది ఆమె. నాకు తెలుసు, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం, సురేఖ తలని తన దగ్గరికి తీసుకుంటూ అన్నాడతను. తర్వాత సురేఖని వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో దింపేసి సతీష్ వెళ్ళిపోయాడు. ఇంట్లో అందరూ సతీష్కి 2-3 సార్లు చెప్పడం అయింది. సతీష్ అదే సమాధానం చెప్పాడు. కారణం ఏమిటి అని అడిగాడు రాజేష్. నాకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు పిలిచి మీకు చెప్పే చేసుకుంటాను, ఆ ఫోటోని తిరిగి పంపించేయండి అనేసి వెళ్ళిపోయాడు. సతీష్ పెళ్లి చేసుకునే మూడ్లోకి వచ్చాడని, ఎందుకో ఆ చెప్పేది అసందర్భంగా ఉందని, ఇలా హఠాత్తుగా సతీష్లో మార్పు కూడా ఆశ్చర్యంగా ఉందనిపించింది. ఎవరినైనా ప్రేమించాడేమో, ఇలా హఠాత్తుగా మార్పుకి అదే కారణమేమో అని జగదీష్ మెల్లిగా అన్నాడు. ఆ మాట పిడుగు శబ్దంలా వినిపించింది పద్మావతి దేవికి. ఈ మార్పుకి అలాంటిదే కారణమా? అదే నిజమైతే ఆ పిల్ల ఎలాంటిది, ఆ కుటుంబం ఎలాంటిది, ఈ తిక్క శంకరయ్య ఈ కొంపకి ఎలాంటి మచ్చ తీసుకురాడు కదా. ఈ సంబంధం ఖాయం చేసేసి పరమేశ్వరికి ఎలా దెబ్బ కొట్టాలనుకుంది. 4 రోజులకోసారి తన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది పరమేశ్వరి. సతీష్కి సంబంధం కుదిరిందని ఎంతగానో చెప్పాలనుకుంది. కానీ సతీష్ అనగానే చెప్దామని ఊరుకుందామే. అప్పటి నుండి సతీష్ని శ్రద్ధగా గమనించసాగింది పద్మావతీదేవి. అది వరకులా తన మీద విసుక్కోవడం లేదు. తనతో మాట్లాడేటప్పుడు ముభావంగా మాట్లాడడమే గాని కోపం తగ్గిందని గ్రహించింది. దాంతో ఆవిడికి ధైర్యం లాంటిది కలిగింది. సతీష్ నలుగురితో భోజనానికి వస్తే అప్పుడు, లేదా మామూలుగా ఎప్పుడైనా సాయంత్రాలు నలుగురు కూర్చున్న సందర్భం వస్తే అప్పుడు ఆవిడ కూడా వచ్చి కూర్చుని మాట్లాడేది. సతీష్ అన్నగారులతో వదినగారులతో ఏదైనా విషయం గురించి 2-3 మాటలు మాట్లాడితే మధ్యలో ఆవిడ కలగజేసుకునేది. చిట్టయ్య శాస్త్రి మళ్ళీ వచ్చాడు. అమ్మా, అబ్బాయి గారికి ఫోటో చూపించారా? సతీష్ బాబు ఏమన్నాడు? మరి వారు మిమ్మల్ని ఎప్పుడు కలుద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఎప్పుడు రమ్మంటారు అని ఆగిపోయాడతను. సతీష్ పని మీద ఊపిరాడకుండా తిరుగుతున్నాడు. 2 రోజులు పోయాక కనిపించండి, సతీష్ని కనుక్కొని చెప్తానందామే. మంచిదమ్మా, మీరా మాట అన్నారు, అదే చాలా సంతోషంగా ఉంది. ఈ సంబంధం కుదిరినంత సంతోషంగా ఉందంటే నమ్మండి. ఇక నాకు సెలవు ఇప్పించండి అంటూ వినయంగా వెళ్ళిపోయాడు. ఈరోజు ఎలాగైనా సతీష్కి నచ్చ చెప్పాలనుకుందామే. ఈ మూడు ఇలా ఉన్నప్పుడే సతీష్ని పెళ్లికి ఒప్పించాలనుకుంది. సతీష్ ఇలా ఉండగానే పెళ్లి చేసేస్తే ఇక దారిలోకి వచ్చినట్టే. సతీష్ రాక కోసం చాలాసేపు మేల్కొనే ఉందామే. రాత్రి 10:30 దాటినా సతీష్ రాలేదు. ఇక ఇంత రాత్రి అయి తిరిగి వచ్చిన సతీష్తో ఇప్పుడు పెళ్లి మాటలు కదిపినా లాభం ఉండదని ఆవిడ వెళ్ళి పడుకుంది. ఉదయం 8 గంటలు అవుతుంది. సతీష్ ఇంకా కిందికి రాలేదు. పద్మావతీదేవి రాత్రి నుండి రకరకాలుగా ఆలోచిస్తుంది. ఎలా చెప్పి సతీష్ని ఒప్పించాలా అని. ఆఖరికి ఉదయం సతీష్ బయటికి వెళ్ళిపోకుండా కొడుకు గదిలోకి వెళ్ళి చెప్పాలనుకుంది. ఆవిడ హాల్లోకి వచ్చి గడియారం చూసింది. 8 గంటలవుతుంది. నెమ్మదిగా గది గుమ్మం వరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. కానీ సతీష్ మంచం మీద గానీ సోఫాలో గానీ లేడు. ఇంతమందిని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్న దాన్ని వీణొక్కడిని పెట్టుకోలేకపోయాను. ఉన్నవాళ్ళు తను కబురు చేయడమే తడువుగా రెక్కలు కట్టుకుని వాలినట్టు తన దగ్గరికి వస్తారు. వీడు కొరకరాని కొయ్యలా అయిపోయాడని బాధపడిందామే. గది మొత్తం చూసుకుంటూ బాల్కనీలోకి వచ్చిందామే. కళ్ళు మూసుకొని బాల్కనీలో రీలింగ్కి ఆనుకొని ఉన్నాడు సతీష్. సతీష్ని పరీక్షగా చూసిందామే. ఆ చెంపల్లో పెదవుల చివర మందహాసం నాట్యం చేస్తుంది. సతీష్ నంత ఆకట్టుకున్న దృశ్యం ఏమిటా అన్న ఆలోచన వచ్చిందామెకి. నెమ్మదిగా 2-3 అడుగులు వేసి సతీష్ చూస్తున్న వైపు చూసింది. అంతే, ఆవిడ అడుగు ముందుకి పడలేదు. ఆవిడ గుండెల్లో సన్నగా దడ ప్రారంభమైంది. ఎవరినైనా ప్రేమించాడేమో, ఈ మార్పుకు అదే కారణమేమో అనిపిస్తుంది. చిన్న కొడుకు జగదీష్ మాటలు చెవిలో గింగిరుమంటున్నాయి. కింద గార్డెన్లో స్వప్నని సురేఖ చక్రాల కుర్చీలో కూర్చోబెట్టుకుని తిప్పుతుంది. అలా స్వప్నని తిప్పుతున్న సురేఖ కూర్చుని అటు ఇటు తిప్పుతూ తల పైకెత్తింది. సతీష్ కనిపించాడు. సురేఖ తలెత్తగానే సతీష్ నవ్వాడు. సురేఖ మెల్లిగా చూపులు మరల్చుకుంది. సతీష్ని చూడగానే ఆ చెంపల్లో ఎరుపు పద్మావతీదేవి కనిపెట్టింది. కళ్ళు తిప్పి సతీష్ కేసి చూసింది. అతని ముఖంలో మందకాసం ఇంకా అలానే ఉంది. ఆవిడ నవనాడులు కుంగిపోయాయి. గుండెల్లో దడ ప్రారంభమైంది. గిర్రున వెనక్కి తిరిగి వచ్చినంత నిశ్శబ్దంగా వెనక్కి వచ్చేసింది. ఆ మెట్లు దిగుతుంటే కాళ్ళు వనకసాగాయి. మనసు కుదుటపరుచుకోవడానికా అన్నట్టు ఆఖరి మెట్టు మీద కొద్ది క్షణాలాగింది. బయటికి వచ్చి స్వప్న సురేఖ ఉన్న వైపు చూసింది. స్వప్న పైకి సతీష్ నిలబడిన బాల్కనీ కేసి చూపిస్తూ ఏదో అంటూ నవ్వుతుంది. స్వప్న చూపించిన వైపు సురేఖ చూసింది. ఆ తర్వాత మెల్లిగా కళ్ళు వాల్చుకుంది. అలా చూసినప్పుడు ఆ కళ్ళల్లో వింత కాంతి తలుక్కుమని కనిపించింది పద్మావతికి. అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేనట్టు గబగబా లోపలికొచ్చి తన గదిలోకి వెళ్ళి తలుపులేసుకుంది. ఆ గదిలో బోన్లో సింహంలా తిరగసాగింది. ఆవిడ మనస్సు కుతకుతలాడిపోతుంది. భగభగ మండుతున్నట్టుగా ఉంది. తక్షణం వెళ్ళి సురేఖ జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చి పడేయాలనుంది. సురేఖ గొంతు నులిమి చంపాలనుంది. ఆవిడ కళ్ళు ఎర్రగా నిప్పు కణాల్లా ఉన్నాయి. కోపంతో ఆవేశంతో పెదాలు అదురుతున్నాయి. ముఖం ఎర్రగా ఉంది. ఈ ఇంటి పరువు ఏమవుతుందన్న అదురుతో నిలువెల్లా కంపిస్తున్నట్టుగా ఉంది.
ఇదన్నమాట హఠాత్తుగా వీడిలో మార్పుకి కారణం. ఈ ఇంట్లో జరుగుతున్న దాన్ని తను గ్రహించలేకపోయిందా? తనలో ఈ అజాగ్రత్త ఎలా చోటు చేసుకుంది? ఇలా ఎన్నాళ్ళ బట్టి జరుగుతుంది? సతీష్లో మార్పు ఎప్పటి నుండో గుర్తు చేసుకోసాగింది. అవును, తను ఊరెళ్ళి వచ్చినప్పటి నుండే సతీష్లో మార్పు ప్రారంభమైంది. అప్పుడు సురేఖని తను ఇంట్లో పెట్టి వెళ్ళింది. అదే అర్థమైంది. అవును, ఇక తను ఇదంతా ఈశ్వరుడి దయ అనుకుంది. కాదు, ఈ సురేఖ దయమన్నమాట. అవును, వీధిలో అడుక్కు తినే రకం. ఇంత ఇంటికే మహారాణి అవ్వాలని ఎత్తేసింది. అలా జరగనివ్వను. అలా జరగడానికి వీల్లేదు. సతీష్ వెనకట్లా తాగి తందనాలైనా పర్లేదు, తను అదైనా భరిస్తుంది, కానీ అష్టదరిద్రాన్ని భరించలేదు. ఆవిడకి పిచ్చెక్కినట్టుగా ఉంది. కొంతసేపటికి ఆవిడ గది తలుపులు తెరుచుకుని బయటికి వచ్చింది. సతీష్ అప్పుడే కులాసాగా మెట్లు దిగొస్తున్నాడు. పద్మావతిదేవి గది గుమ్మంలోనే ఆగిపోయింది. సతీష్ వెళ్తుంటే పరీక్షగా చూసింది. అది వరకు నిర్లక్ష్యంగా యుద్ధానికి సిద్ధమన్నట్టుండేవాడు. ఇప్పుడు ఈ నిర్లక్ష్యం వేరు. దేన్ని పట్టించుకోకుండా తనకి కావలసింది చేసేయగల నిర్లక్ష్యం ఇప్పుడు సతీష్లో కనిపిస్తుంది. మొదటి నుండి వీడికి హీనులైన వాళ్లే నచ్చుతారు. లక్షలకి లక్షలు కట్నం ఇస్తామని కాళ్ళు అడిగేలా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఆవిడ ఓ అభిప్రాయానికి వచ్చి మళ్ళీ గదిలోకి వెళ్ళింది. చాలాసేపు అయిన తర్వాత స్వప్న ప్రైవేట్ చెప్పించుకుంటుంది. సురేఖ ఓ పాత పత్రిక తీసుకుని ఓ పక్కగా కూర్చొని తిరిగేస్తుంది. అంతలో పని మనిషి అమ్మగారు పిలుస్తున్నారనడంతో మెల్లిగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. అంత పెద్ద హాల్లో ఆవిడ ఒక్కటే నిలబడి ఉంది. ఆ మూర్తిని చూస్తూనే సురేఖ అడుగు ముందుకు పడలేదు. ఆవిడ ఉగ్రమూర్తిలా కనిపిస్తుంది. చూపులతోనే కాల్చేలా ఉంది. ఆవిడ చూపులకి శక్తుంటే సురేఖ మాడిపోయేదే. ఇలారా. ఆవిడ నోట్లో నుండి తుపాకీ గుండిలా అనిపించిన మాట పేలింది. సురేఖకి అసలు సంగతి అర్థమవసాగింది. కాళ్లలో వణుకొస్తుంది. గుండెల్లో సన్నగా దడ ప్రారంభమైంది. నుదుట అరచేతుల్లో చిరు చెమటలు పట్టసాగాయి. గుండె చిక్క పట్టుకుని మెల్లగా వెళ్ళి ఆవిడికి కాస్త దూరంలో తలంచుకొని నిలబడింది. ఆవిడ చేయి చాపింది. ఇదిగో నెల జీతం. ఇది తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఎలా వచ్చావో మర్యాదగా అలా వెళ్ళిపో. ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్నదానివైనా నీ నీడ ఈ ఇంటి మీద కాదే, ఈ ఇంట్లో ఏ వ్యక్తి మీద కూడా పడకుండా వెళ్ళిపో. లేకపోతే మర్యాద దక్కదు. ఈ విషయం నువ్వు కల్లో కూడా మర్చిపోవద్దు. నా మాట ధిక్కరించి ఇంతవరకు ఎవ్వరూ బాగుపడలేదు. జాగ్రత్త. ఆవిడ హూంకరించినట్టుగా అంది. సురేఖ మెల్లిగా తలపైకెత్తింది. ఆవిడ వెంటనే చేతిలో డబ్బు విసిరేసినట్టుగా అక్కడ ఉన్న టీపాయ్ మీద పడేస్తూ ఈ డబ్బు తీసుకుని తక్షణం వెళ్ళిపో. ఇంకో క్షణం ఇక్కడే నిలబడ్డావంటే నేనేవైనా చేస్తానని అరిచినట్టుగా అంది. సురేఖ ఆ డబ్బు తీసుకోలేదు. వెనక్కి తిరిగి గబగబా బయటకు వచ్చేసింది. సురేఖ పరిస్థితి వర్ణనాతీతం. ఈ గొడవ ఈ విధంగా అవుతుందని ఏమాత్రం ఊహించలేదు. సురేఖ వెళ్ళిన దగ్గర నుండి స్వప్న ఒకటే ఏడుపు. అన్నం విసిరి కొట్టింది. ఏమిచ్చినా తీసుకోదు. స్వప్న ఆయా ఏది అని అడగగానే చాలా ఆవేశంతో ఉన్న పద్మావతిదేవి పోయింది. కొత్త ఆయా వస్తుందని కసిరిపోయి కొట్టింది. నాకు కొత్త ఆయా వద్దు, ఈ ఆయానే కావాలంటూ ఏడుపు మొదలెట్టింది. స్వప్నని ఊరుకోబెట్టడం ఆవిడ తరం కావడం లేదు. సాయంత్రం 4 గంటలు దాటింది. ఉదయం ఇంట్లో నుండి వెళ్ళిన సతీష్ అప్పుడే వచ్చాడు. అతను వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అతను డ్రాయింగ్ రూమ్ దాటి హాల్లోకి వచ్చేసరికి స్వప్న ఒక్కటే సోఫాలో వెనక్కి కూర్చొని కనిపించింది. ముఖం ఎర్రగా, కళ్ళు వాచిపోయున్నాయి. స్వప్న ఏమైంది అనుకుంటూ గబగబా తన దగ్గరికి వచ్చాడు. సతీష్ని చూడగానే ఆపుకున్న దుఃఖం రెట్టింపైనట్టు వచ్చేసింది ఆ అమ్మాయికి. మావయ్య అని బేరుమంది. అరరే ఏమైంది స్వప్న అని లాలనగా అడిగాడు భుజం మీద చెయ్యేస్తూ. ఆయా వెళ్ళిపోయింది. అమ్మమ్మ కొత్త ఆయాని పెడుతుంది. నాకు కొత్త ఆయా వద్దు, ఈ ఆయానే కావాలని ఏడుస్తూ చెప్పింది. సురేఖ వెళ్ళిపోయిందా? ఎందుకు? అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అతను చురుగ్గా ఆలోచించసాగాడు. మామయ్య నువ్వెళ్ళి ఆయాన్ని తీసుకొస్తావా? స్వప్న అనగానే స్వప్న అరుపుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. గది గుమ్మంలో ఉగ్రమూర్తిలా నిలబడి ఉంది పద్మావతి. స్వప్నను వదిలి నిటారుగా నిలబడ్డాడు సతీష్. ఆ పసిపిల్లని ఎందుకు అదిలిస్తారు? సురేఖ ఏమైంది అని అడిగాడతను. ఈ విషయాలు నీకు అనవసరమని ఖచ్చితంగా చెప్పింది. నాకు అవసరమే. నీకెందుకు అవసరం? నీకేం సంబంధం? నేను పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి. ఒక్కొక్క అక్షరమే ఒత్తి పలుకుతున్నట్టుగా అన్నాడు. ఎలా కదపాలా అని ఆలోచిస్తున్న అతనికి మంచి సమయం ముందే ప్రత్యక్షమైంది. అందుకే ఇంట్లో నుంచి గెంటేశాను. ఆవిడ ఒక్కొక్క అక్షరమే ఒత్తి పలికింది. మావయ్య ఆయా వస్తుందా అని ఆతృతగా అడిగింది స్వప్న. వస్తుందమ్మా, నేనే వెళ్ళి తీసుకొస్తానని స్వప్న కళ్ళు తుడిచాడతడు. సతీష్ నువ్వేం మాట్లాడుతున్నావు? ఒళ్ళు తెలిసి మాట్లాడుతున్నావా? ఈ ఇంటి పరువు మర్యాద గంగలో కలపాలని చూస్తున్నావా? పరువు మర్యాద? అతను విరక్తిగా నవ్వాడు. కడుపు నిండా అన్నం తింటే పోయే పరువు, మనసారా నవ్వితే పోయే పరువు, అమ్మ వాళ్ళలో కూర్చోవాలంటే మనసు పడితే పోయే పరువు, మర్యాద నాకు అక్కర్లేదమ్మా అన్నాడు. సతీష్ అంటూ గర్జించిందావిడ. అవునమ్మా. అమ్మ అంటూ దగ్గరికి వస్తే ఎప్పుడైనా దగ్గరికి తీసి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారా? పిల్లలు నిద్రలో భయపడితే ఏ పిల్లలైనా అమ్మ అనే లేస్తాడు. కల్లో మీరు గుర్తొచ్చినా మేము వణికిపోవాలని మీరు కోరుకున్నారు, కానీ ఎప్పుడైనా దగ్గరికి తీశారా? నా స్నేహితులను చూసి సరదా పడి, నాకు అలాంటి బుడిగే కావాలని నీ ఒళ్ళో వాలినందుకు
బెత్తం విరిగేలా కొట్టి ఆ రోజంతా గదిలో పెట్టి అన్నం పెట్టలేదు. ఈ విషయాన్ని మీరు మర్చిపోయినా నేను జన్మలో మర్చిపోయలేను. నేను చేసిన తప్పేంటి? తల్లి ఒళ్ళో కూర్చొని గారాలు పోవడం మహాప్రదమా? మీరు ఆలోచించండి. మీ క్రమశిక్షణ పేరుతో మాకు సరదా అంటే ఏమిటో, నలుగురిలో స్వేచ్ఛగా తిరగడం అంటే ఏంటో తెలియకుండా చేశారు. ఇలాంటి పరువు మర్యాద నాకు అక్కర్లేదు. సతీష్, సతీష్, ఇక ఆపు. ఆ గతి లేని దానికోసం నన్ను ఇన్ని మాటలంటావా? కన్న తల్లినన్న గౌరవం కూడా లేదా నీకు? ఆ గౌరవం ఉంది కాబట్టే మీతో చెప్పి మరీ సురేఖను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ గౌరవమే లేకపోతే ఈ పాటికి ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకునేవాణ్ణి. అంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సురేఖని పెళ్లి చేసుకోవడం ఖాయం అని నిర్భయంగా చెప్పేశాడు. కూటికి గతి లేని వాళ్ళు ఇలాంటి వలలే పన్నుతారు. వాళ్ళు కష్టపడకుండానే ఒక్కసారిగా మహారాణులు అయిపోవాలనుకుంటారు. ఈ ఇంట ఆయాగా రాకపోతే అడుగు తినేది. అలాంటి పిచ్చకతం చేసుకునే కర్మ నీకేంటి? అమ్మా, సురేఖని ఏమన్నా అంటే నేను సహించలేను. ఆ మాటలు వినలేనట్టు ఆవిడ చెవులు మూసుకుంది. తర్వాత ఆవేశంగా అంది, నువ్వు మారకపోయినా సంతోషించేవాణ్ణి. నీ కర్మాన్ని సరిపెట్టుకునేదాన్ని. ఇదిగో చెప్తున్నాను విను. దాని ఊసే భరించలేను నేను. నువ్వు దాన్నే పెళ్లి చేసుకుంటే దాని దగ్గరే ఉండు. నీ ముఖం నాకు చూపించద్దు. నా ఆస్తిలో చిల్లిగవ్వ నీకు తెచ్చదు. ఎలా బతుకుతావో చూస్తానంది. మీ ఆస్తి నాకు చిల్లిగవ్వ కూడా అక్కర్లేదు సతీష్ అంటూ భాస్కరమూర్తి గంభీరంగా పిలిచాడు. పుట్టి బుద్ధిరిగాక ఎప్పుడు తండ్రి మాటకి ఉలిక్కిపడని సతీష్ ఈసారి ఉలిక్కిపడ్డాడు. భర్త గంభీరంగా నిలబడి ఉండడం చూసి పద్మావతీదేవి ఆశ్చర్యపడింది. ఆయన గంభీరంగా అన్నారు, సతీష్, నిజంగా నువ్వు పౌరుషం ఉన్న మగాడివైతే, ధైర్యం గలవాడివైతే వాదనలు మానేసి వెనక్కి తిరిగి చూడకుండా బయటికెళ్ళిపో. ముందు ఆ సురేఖ ఏమైందో చూడు. ఆ స్నేహమైని చేపట్టి సుఖంగా నిండు నూరేళ్లు హాయిగా ఉండు. వెళ్ళిపోయి ఇక్కడి నుండి అన్నాడు. సతీష్ నోట మాట రాని వాడిలా చూశాడు క్షణంసేపు. తండ్రి ఇంత గంభీరంగా, అందులో తల్లి ఎదురుగా ఆశ్చర్యమా మహాశ్చర్యంగా ఉందతనికి. ఏంటి మీరు మాట్లాడుతుంది? వాడికి బుద్ధి చెప్పేది పోయి ఇంకా ప్రోత్సహిస్తున్నారా? నేను బిడ్డల యందు కన్న తండ్రిగా బాధ్యతగా ఇప్పుడే మొదటిసారిగా ప్రవర్తించానని భార్యతో అని సతీష్ కేసు తిరిగాడు. సతీష్ ముఖంలో చెప్పలేనంత ఆనందం కనిపించింది. తండ్రికి మనసులోనే నమస్కరించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకొని వడివడిగా సురేఖ కోసం బయటికి వెళ్ళిపోయాడు. సురేఖ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళాడు సతీష్. తలుపు తట్టగానే తలుపులు తెరుచుకున్నాయి. ఓ 50 ఏళ్ల వ్యక్తి నిలబడి ఉన్నాడు. సతీష్కి నిరుత్సాహం కలిగింది. ఆ తలుపు తీసేది సురేఖే అనుకున్నాడతను. రావుగారిల్లు ఇదేనండి, నేనే రంగారావుని. మీరు? సురేఖ ఉందా? అతనికి ఆసక్తిగా ఉంది సురేఖ ఎలా ఉందోనని. సురేఖ ఇంకా రాలేదు. మీరెవరో అర్థం కాలేదు అతనికి. సతీష్ గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది? తల్లి కోపంగా. ఆ పైన ఇక ఊహించలేకపోయాడు. లోపలికి రండి, ఎవరో తెలియకపోయినా మర్యాదగా పిలిచాడు రంగారావు. సురేఖతో వస్తానని వెనుతిరిగాడతను. మీరు? నా పేరు సతీష్ అనేసి వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. సతీష్? రంగారావు నోరు తెరుచుకుని అలానే ఉండిపోయాడు. సతీష్ మనసులో లేదు. పరిపరి విధాల పోతుంది. అక్కడ బయలుదేరిన సురేఖ ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది? అతని గుండెల్లో సన్నగా తడ మొదలైంది. ఏం ఆలోచించుకోవడానికి అతనికి ధైర్యం చాలట్లేదు. తల్లో సన్నగా పోటు ప్రారంభమైంది. పెదాలు సన్నగా వణుకుతున్నాయి. వాళ్ళిద్దరూ కలిసి తిరిగిన ప్రదేశాలన్నీ చూశాడు. అంతకన్నా ఇక ఎక్కడ వెతకాలో అతనికి తెలియలేదు. ఎవరు ఏమన్నా తన కోసం పట్టించుకోరని, బాధపడనని మాటిచ్చింది. ఇప్పటికెక్కడికి వెళ్ళింది? సురేఖ, ఎక్కడున్నావు? నా మనసు అలసిపోయింది. ఇక దేనికి తట్టుకునే పరిస్థితిలో లేదు. నాకు కనపడవు. సతీష్ కారుతో సమానంగా స్పీడ్గా స్కూటర్ నడుపుతూ వెతుకుతున్నాడు హనుమంతు మొదటి కేక సతీష్ చెవిన పడలేదు. కానీ రెండోసరికి కారు ఆపి చూశాడు. ఏంటా స్పీడు? బతకాలని లేదా అంటూ కసురుకున్నాడు హనుమంతు. ఏమో, అప్పుడే చెప్పలేనని నిర్లిప్తంగా అన్నాడు సతీష్. సరే, ముందు ఇంటికి పదా, తర్వాత వస్తానులే, నువ్వు వెళ్ళు. ఒరే రాస్కెల్, నేను చెప్పింది చెయ్యి. ముందు ఇంటికెళ్ళు, ఆ వెనుకే నేను వస్తానని ఆజ్ఞాపించాడు హనుమంతు. సతీష్ బుర్ర పనిచేయడం మానేసింది. కళ్ళల్లో నుండి ఆవిరి వస్తుంది. మెదడు నరాలు పగిలిపోతాయేమో అన్నంత బాధగా ఉన్నాయి. నేను చెప్పింది వినిపిస్తుందా? లేకపోతే ఈ స్కూటరు రోడ్డు మీద పడేసి నీతో రానా? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంటి దగ్గర నుంచేనా? ఒరేయ్, ప్లీజ్ ఇంటికి నడు, అక్కడ మాట్లాడుకుందామన్నాడు హనుమంతు. ఒక్క 10 నిమిషాలు తను రిలాక్స్ అయితే గానీ బుర్ర పనిచేయదని అనుకున్నాడు. హనుమంతుతో అంతా చెప్పేస్తే వాడేదైనా సాయం చేస్తాడనుకున్నాడు. సతీష్, సరే పదంటే 10 నిమిషాలే, నీకోసం చూస్తాను, ఆ తర్వాత నీకు దొరకనని కారు హనుమంతు ఇంటి వైపు పోనిచ్చాడు.